ప్రతి ఒక్క హిందువు గుండెల్లో ఒక రియల్ హీరో ఉన్నాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి. అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. మన భారతదేశాన్ని మొత్తం ఒక ముస్లిం దేశంగా మార్చడమే మొఘల్ పాలకుడైన ఔరంగజేబు యొక్క కళ. ఇందుకోసమే ఎంతో మంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యంలో ఉన్న హిందూ దేవాలయాల్ని నాశనం చేశాడు. అంతేకాదు ప్రజల్ని కూడా అతి దారుణంగా హింసించి ఇస్లాం మతంలోకి మార్చేసేవాడు. ఇలా భారతదేశం మొత్తాన్ని తన గుప్పిట్లో తెచ్చుకుంటున్న సమయానికి దక్షిణ ప్రాంతంలో మాత్రం కనీసం తన జెండాను పాతేందుకు కూడా ఔరంగజేబు వణికిపోయాడు. ఎందుకంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ మహారాజ్ ఉన్నంత వరకు మొఘల్ పాలక వ్యవస్థ అక్కడ సాగేది కాదు. భారతదేశంలో మొఘల్ పాలక వ్యవస్థ నడుస్తున్నప్పుడు హిందూ మతం మొత్తం కనుమరుగైపోయింది. అప్పుడే మొఘల్ సామ్రాజ్యం నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఏకైక వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కేవలం ఈ మహారాజ్ పేరు వింటేనే మొఘలులకు చెమటలు పట్టేవి. శివాజీ తన ధైర్య సాహసాలతో ఎందరో ముస్లిం పరాక్రమణ దాడులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడాడు. కానీ తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించాడు. అన్ని మతాల వారిని సమానంగా చూశాడు. అంతేకాదు ఇతర మతంలో నుంచి హిందూ మతంలోకి వచ్చిన ఒక వ్యక్తికి తన కూతుర్నిచ్చి వివాహం కూడా జరిపించాడు. కేవలం హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణ దాడులతో యుద్ధం చేశాడే గాని ఎప్పుడు కూడా ఇతర మతాన్ని వ్యతిరేకించలేదు. తన రాజ్యంలోని సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలు ఉన్నారు. వారందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పించాడు. భారతదేశ ప్రజలు ఇతన్ని ఒక రాజుగానే కాదు, ఒక దేవునిలా కూడా చూస్తున్నారు. అతని పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను మీకు చెప్పబోతున్నాను. అలాగే ఛత్రపతి శివాజీ జీవిత కాలంలో ఏం విషయాలు జరిగాయి అన్నిటినీ ఈ వీడియోలో చర్చించుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని చివరి వరకు చూడమని కోరుతున్నా. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. శివాజీ 1630 ఫిబ్రవరి 19న పూణేలోని శివనేరి కోట షాహాజీ జిజాబాయ్ దంపతులకు జన్మించాడు. శివాజీ మహారాజ్ యుద్ధభూమిలో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అత్యున్నత పాలనాలను నిర్వహించాడు. శివాజీ తన మొదటి 15 సంవత్సరంలోనే దేశ నిర్మాణ ప్రమాణం చేశాడు. అతను హిందూ దేశాన్ని ఊహించినప్పుడు అతని కలలు సరిహద్దులు దాటి విస్తరించాయి. హిందవీ స్వరాజ్ అనే అతని ఆలోచనలో మరాఠా యోధులు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ క్రూరమైన మొఘల్ భారీ అణచివేత పాలనను బద్దలు కొట్టాడు. జిజామాత శివాజీ రాజును బాగా ప్రభావితం చేసేది. అతని బాల్యం నుండి రామాయణం, మహాభారతం మరియు గీతాలను బోధించింది. దదోది కొందేవ్ నాయకత్వంలో మహారాజ్ కత్తిసాము కోటలను గెలుచుకోవడం మరియు యుద్ధ అభ్యాసాలను నేర్చుకున్నాడు. శివాజీ 15 సంవత్సరాల వయసులో మన దేశానికి కీర్తిని తీసుకురావడానికి మొఘల్ దండయాత్రకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగించాడు. హిందువులందరికీ ప్రేరణ కల్పించేందుకు ఒక రక్షకుడిగా నిరూపించాడు. శివాజీ రాజును గేరిల్లా వార్ఫేర్ పితామహుడు అని పిలుస్తారు. అంటే భూములు, భౌగోళిక స్థితి మరియు అతని శత్రువులపై దాడి చేయడం. దాడులు అంటే మెరుపు దాడులు మరియు ఆకస్మిక దాడులపై గేరిల్లా వ్యూహాలను కలిగి ఉంటాడు. అంతేకాదు మన శివాజీ మహారాజ్ ప్రజాపాలన వ్యవస్థ గురించి కూడా కలలు కన్నాడు మరియు హైదవీ స్వరాజ్ అనే నినాదాన్ని రూపొందించాడు. ఈ కళ స్వతంత్ర పోరాటంలో గాంధీ మరియు తిలక్ వంటి స్వతంత్ర సమరయోధులను ప్రభావితం చేసింది. శివాజీ 1674 నుంచి 1680 వరకు మరాఠీ సామ్రాజ్యం మొదటి రాజు. శివాజీ తన సాంప్రదాయేతర గేరిలా వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడు. ఇది మరింత శక్తివంతమైన శత్రువులను ఓడించడంలో సహాయపడింది. అతను చనిపోయి దాదాపు 300 సంవత్సరాలు అయినప్పటికీ అతని వారసత్వం భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా ఉంది. అంతేకాదు శివాజీ పేరు చెప్పగానే ప్రతి యువకుని ఒంట్లో రక్తం ఉరకాలుగా పారుతుంది. అసలు శివాజీకి శివాజీ అనే పేరు ఎలా వచ్చింది? రికార్డుల ప్రకారం మహారాష్ట్ర ప్రాంతంలో తీవ్రమైన మహాదుర్గ కరువు సమయంలో శివాజీ 19 ఫిబ్రవరి 1630న షాహాజీ జిజాబాయ్ దంపతులకు జన్మించాడు. అతని తల్లి గర్భవతి అయినప్పటికీ అతని తల్లి బాల్యంలో అనేక మంది పిల్లల్ని కోల్పోయింది. దాంతో శివాజీ జన్మించిన తర్వాత శివనేరి కోటకు పంపారు. దుర్గామాత భక్తురాలు కావడంతో జిజాబాయి తన కుమారునికి స్థానిక దేవత శివాయి దేవి అని పేరు పెట్టింది. దాంతో అందరూ శివాయిని శివాజీ అని పిలుస్తున్నారు. ఇతర భారతీయ రాజ్యాలు వారి సాంప్రదాయేతర మత విశ్వాసాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండగా శివాజీ మాత్రం హిందువుగా ఉన్నప్పటికీ ముస్లిం వారికి స్వేచ్ఛగా ఆచరించడానికి సేకరించాడు మరియు వారి మంత్రిత్వ శాఖలతో దానంతో మద్దతు కూడా ఇచ్చాడు. అంతేకాదు హిందూ శక్తులకు వ్యతిరేకంగా ముస్లిం వారు ఇతర దేశాలతో పొత్తులు ఏర్పరచుకోవడంతో శివాజీకి పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు. ఎందుకంటే అతని సొంత సైన్యంలోనే అతనికి గణనీయమైన ముస్లిం సైనికులు ఉన్నారు.
ఇక శివాజీ గారి చదువు విషయానికి వస్తే శివాజీ తండ్రి లేనప్పుడు శివాజీ నిర్మాణ సంవత్సరాలను శివాజీ తన తల్లితో గడిపాడు. ఆమె తనపై తీవ్ర ప్రభావం చూపేది. తన భర్తతే నిర్లక్ష్యం చేయబడిన ఆమె లోతైన మతపరమైన జీవితాన్ని గడిపింది మరియు చిన్నప్పటి నుంచే శివాజీకి కఠినమైన నిజాయితీని కల్పించింది. అంతేకాదు శివాజీ ఆధునిక యుగంలో భారతదేశపు మొట్టమొదటి నౌకాదళాన్ని మహారాష్ట్ర తీరాన్ని రక్షించడానికి శివాజీ నిర్మించాడు. మరాఠా నావిక దళం మహారాష్ట్ర తీరం వెంబడి జైగఢ్, సింధుదుర్గ్, విజయదుర్గ్ ఇతర కోటల్ని కాపాడింది. భక్త హిందూ అయిన శివాజీ తన మత విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఆయన తన పాలనలో ఏ మత సంస్థపై కూడా దాడి చేయలేదు. శివాజీ తండ్రి 2000తో కూడిన సైనికుల సైన్యాన్ని శివాజీకి అప్పగించాడు. కానీ శివాజీ తన బలాన్ని 10,000 సైనికులకు పెంచుకుంది. తన తెలివైన తేటలతో అతను గేరిలా యుద్ధ వ్యూహాలను రూపొందించాడు. ఔరంగజేబ్ మరియు అతని జనరల్స్ శివాజీని అతని గేరిల్లా వ్యూహాల కారణంగా శివాజీని పర్వత ఎలుక అని పిలిచేవారు. అతను మొఘల్స్లపై దాడి చేసి పర్వతంలో ఉన్న తన కోటకు తిరిగి వెళ్ళాడు. శివాజీ మహారాజ్ను జాంతరాజు అని పిలుస్తారు. జాంతరాజు అంటే తెలిసిన మరియు అర్థం చేసుకునే రాజు అని అర్థం. సింహగన్ యుద్ధం తర్వాత 1674 జూన్ 6న శివాజీకి మరాఠా రాజుగా పట్టాభిషేకం చేశారు. రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా క్షీణిస్తూ ఛత్రపతి అనే బిరుదును పెట్టారు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో రాజ్గఢ్ కోటను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. దీంతో శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిషా మోసపూరితంగా శివాజీ తండ్రైన షాహాజీని బంధించాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న శాంబాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా శివాజీ మరియు శివాజీ అన్న తన సైన్యాన్ని ఓడించి తన తండ్రిని కాపాడుకున్నారు. దాంతో ఆదిషా యుద్ధ భయంకరంగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ని శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. దాంతో శివాజీ మెరుపుదాడులు గేరిలా పద్ధతులను తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాన్ని కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తన యుద్ధానికి సిద్ధంగా లేదని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర ఇద్దరు సమావేశం అవ్వడానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసి శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పీడుబాకు లోపల దాచుకున్నాడు. అఫ్జల్ ఖాన్ శివాజీ చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తిని తీసి శివాజీపైకి దాడి చేయాలనుకున్నాడు. కానీ శివాజీ ఉక్కు కవచాన్ని ధరించడంతో ఆ ప్రమాదం తప్పింది. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు. దాంతో శివాజీ తన దగ్గర పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ ని పొట్టను ఉగ్ర నరసింహ వలె చీల్చి చెండాడాడు. దాంతో అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుంచి బయటికి వెళ్లిపోయాడు. దాంతో అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎలాగైనా శివాజీని అణిచివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరునిగా పేరు తెచ్చుకున్న అక్బర్ పస్తూన్ సైనికులను పంపించగా అక్బర్ పస్తూన్ యొక్క సైన్యాన్ని శివాజీ సైన్యం చిక్కుచిక్కుగా ఓడించి విజయం సాధించింది. ఈ సంఘటన శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించింది. ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. ఇక శివాజీ యొక్క చివరి దశ ఎలా ముగిసింది? జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీకి ఛత్రపతి అనే బిరుదు పెట్టారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. ఇక ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాయగఢ్ కోటలో మరణించాడు. దాంతో శివాజీ పెద్ద కొడుకైన శాంబాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులకు సామర్థ్యంగా పరిపాలన కొనసాగించాడు. ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధంలో ఒక గొప్ప వీరునిగా పోరాడి భారతదేశం అంతా అతన్ని ఒక దేవునిలా చూశాడు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ గారి జీవిత కథ ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాదు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మీకు లైక్ చేయడం చిన్న పనే కావచ్చు, మీ లైక్ నేను పొందేందుకు నేను చాలా కష్టపడుతున్నాను. సో దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి. అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో జై శివాజీ అని కామెంట్ చేయండి.